హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రేమ్లో కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ అండ్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల మనము టాలీ ఫ్రేమ్లో వర్క్ ఫాస్ట్గా చేసుకోవచ్చు, ప్లస్ మనకు టైం అనేది కూడా సేవ్ అవుతుంది. ఇవి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. రియల్ టైంలో మీరు వర్క్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టాలీ ఫ్రేమ్లో నేను చాలా టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు. సో ఎవరైనా టాలీ ఫ్రేమ్ వీడియోస్ చూడకపోతే టాలీ ఫ్రేమ్ కోర్సు నేర్చుకోవాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో టాలీ ఫ్రేమ్ ప్లేలిస్ట్ లింక్ పెడతాను, దాన్ని క్లిక్ చేసి నేర్చుకోవచ్చండి. సో ఇప్పుడు టాలీ ఫ్రేమ్లో మనము ఎక్కువగా యూజ్ చేసే ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి నేర్చుకుందాము. సో టాలీ ఫ్రేమ్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసుకున్నాను, లెడ్జర్స్ వోచర్స్ కూడా అన్నీ ఉన్నాయి. మనం వర్క్ చేసుకునేటప్పుడు ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాము. సో ఇప్పుడు మనకి టాలీ ఫ్రేమ్లో గో టు అనే కొత్త ఫీచర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ గో టు ఫీచర్ మనకి ఎలా యూజ్ అవుతుంది అన్నప్పుడు మనం రిపోర్ట్స్ చూసుకోవడానికి ఈ గో టు ఫీచర్ అనేది మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఈ గో టు ఫంక్షన్లో మనకి అన్ని టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. సో మీరు డే బుక్ ఓపెన్ చేయాలన్నా, బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయాలన్నా, ట్రయల్ బ్యాలెన్స్ కావాలన్నా, బిల్స్ రిసీవబుల్స్ పేయబుల్స్ రిపోర్ట్ కావాలన్నా కూడా, జిఎస్టీ రిపోర్ట్స్ ఏ రిపోర్ట్ చూసుకోవాలనుకున్నా కూడా మనకి గోటులో అన్ని రిపోర్ట్స్ ఉంటాయి. వీటిని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎస్కేప్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం వోచర్స్ క్రియేట్ చేస్తూ ఉంటామా. వోచర్ స్క్రీన్లో ఉన్నప్పుడు మీరు రిపోర్ట్స్ ఏదైనా రిపోర్ట్స్ చూసుకోవాలనుకోండి, డే బుక్ చూడాలనుకోండి, అప్పుడు వోచర్ స్క్రీన్ నుంచి డే బుక్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు Alt-G బటన్ ప్రెస్ చేయండి. Alt-G బటన్ షార్ట్ కట్కి ప్రెస్ చేశారు అంటే చూడండి మనకి రిపోర్ట్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. మీకు కావాల్సిన డే బుక్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు డే బుక్ ఓపెన్ అయింది. ఇక్కడ మీకు 31 మార్చ్ డే బుక్ ఓపెన్ అయింది. నాకు పీరియాడికల్ డే బుక్ ఓపెన్ చేయాలి ఇక్కడ అంటే Alt-F2 బటన్ అనేది ప్రెస్ చేయండి. Alt-F2 బటన్ ప్రెస్ చేసి ఫ్రమ్ డే టు డేట్ ఇవ్వండి. చూడండి పీరియాడికల్ డే బుక్ అనేది ఓపెన్ అయింది మనకి. మళ్ళీ మీరు ఎస్కేప్ ఇచ్చేశారు అంటే డే బుక్ అనేది క్లోజ్ అయిపోతుంది. తిరిగి వోచర్ స్క్రీన్కి వచ్చేస్తారు. మళ్ళీ యాజ్ యూజువల్గా మీరు వోచర్ అనేది వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్. మళ్ళీ మీరు ఎస్కేప్ ఇచ్చేశారు అంటే మెయిన్ గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళిపోతారు. సో ఇలా మీరు వోచర్ స్క్రీన్లో ఉన్నప్పుడే రిపోర్ట్స్ అనేది ఓపెన్ చేసుకొని డే బుక్ కావాలన్నా లేకపోతే బ్యాలెన్స్ షీట్ అవి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వోచర్ స్క్రీన్లో మళ్ళీ నేను గో టు బటన్ అనేది ప్రెస్ చేస్తున్నాను. షార్ట్ కట్కి Alt-G. చూడండి మళ్ళీ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేశాను. ఓపెన్ అయిందా. సో ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేసేయండి. మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళిపోతారు, వోచర్ స్క్రీన్కి వచ్చేస్తారు. సో ఇప్పుడు నేను సెకండ్ టిప్ ఏంటంటే, నేను ఇప్పుడు వోచర్ స్క్రీన్లో ఉన్నాను. వోచర్ స్క్రీన్లో నేను ఏదైనా ఒక లెడ్జర్ ఆల్టర్ చేయాలి. వోచర్ స్క్రీన్లోనే లెడ్జర్స్ ఆల్టర్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా ఆల్టర్ చేయాలో చూద్దాం. సో నేను ఇప్పుడు గుడ్స్ సేల్ చేస్తున్నాను. గెట్ వెల్ ఫార్మసీ వాళ్ళకి గుడ్స్ సేల్ చేస్తున్నాను. ఈ గెట్ వెల్ ఫార్మసీ లెడ్జర్ అనేది నేను ఇప్పుడు ఆల్టర్ చేయాలి. వోచర్ స్క్రీన్లోనే లెడ్జర్ ఎలా ఆల్టర్ చేయాలి. సో ఈ లెడ్జర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. చూడండి లెడ్జర్ ఆల్టర్ స్క్రీన్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఈ లెడ్జర్ ఆల్టర్ చేసుకోవచ్చండి. మీకు ఏ ఆల్టర్ కావాలో. సో మీరు వాళ్ళ అడ్రస్ టైప్ చేయలేదు, నేను అడ్రస్ అనేది టైప్ చేస్తున్నాను. ఇలా లెడ్జర్ ఆల్టర్ చేసుకొని తిరిగి సేవ్ చేసుకోవచ్చు. సో సేవ్ చేసుకున్నారంటే తిరిగి చూడండి మీకు లెడ్జర్ వస్తుంది. ఇలా వోచర్ స్క్రీన్లోనే మీరు ఏ లెడ్జర్ కావాలంటే కూడా ఆల్టర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫీచరు. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మనకి డే బుక్లో ఉంటాం మనము. ఇక్కడ డే బుక్ ఓపెన్ చేయాలంటే షార్ట్ కట్కి కేమా మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ నుంచి డే బుక్ ఓపెన్ చేశాను. ఈ డే బుక్లో మనం ఏదైనా ఒక వోచర్ హైడ్ చేయాలంటే ఎలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వంశీ క్యాపిటల్ 5 lakh రూపీ ఉంది. ఈ వోచర్ని నేను హైడ్ చేయాలి అంటే షార్ట్ కట్కి మనకి హైడ్ చేయాలంటే షార్ట్ కట్కి కంట్రోల్ R. చూడండి కంట్రోల్ R ప్రెస్ చేశాను. ఆ వోచర్ హైడ్ అయిపోయింది మనకి. ఇప్పుడు క్యాపిటల్ వోచర్ 5 lakh అనేది. మళ్ళీ ఆ వోచర్ని అన్హైడ్ చేయాలంటే షార్ట్ కట్కి కంట్రోల్ U ప్రెస్ చేయండి, అన్హైడ్ అయిపోతుంది. సో హైడ్ షార్ట్ కట్కి కంట్రోల్ R, అన్హైడ్ షార్ట్ కట్కి కంట్రోల్ U. ఇది కూడా మనకు ఒకే ఇంపార్టెంట్ ఫీచరు. నెక్స్ట్ టిప్ ఏంటంటే
మనము డే బుక్లో ఉంటాము. డే బుక్లో నుంచినే మనం న్యూ వోచర్ క్రియేషన్ స్క్రీన్ ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ సేల్స్ వోచర్ వేసాను. నాకు ఇప్పుడు సేల్స్ వోచర్ వేసాను డే బుక్లో. నేను కొత్త సేల్స్ వోచర్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. సో మీరు కొత్త వోచర్ స్క్రీన్ ఓపెన్ చేయాలి అంటే షార్ట్కట్కి ఆల్ట్ ఏ ప్రెస్ చేయండి. ఆల్ట్ ఏ ప్రెస్ చేశారంటే చూడండి కొత్త వోచర్ స్క్రీన్ ఓపెన్ అయింది. మీరు వోచర్ వేసుకొని సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి డే బుక్కి వెళ్ళాలనుకుంటే ఎస్కేప్ ప్రెస్ చేయండి, డే బుక్కి వచ్చేస్తారు. ఇదొక ఇంపార్టెంట్ టిప్ మనకి. నెక్స్ట్ మనము డే బుక్లో ఉన్నాము. ఇప్పుడు ఈ డే బుక్ నేను పీరియాడికల్ వైజ్ ఓపెన్ చేయాలి అనుకుంటే షార్ట్కట్కి ఆల్ట్ F2 ప్రెస్ చేసి ఫ్రమ్ డే టు డేట్ మెన్షన్ చేయండి. మనకి పీరియాడికల్ డే బుక్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఉండే అన్ని వోచర్స్ నేను ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఉండే అన్ని వోచర్స్ మీరు ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలి అంటే షార్ట్కట్కి వచ్చి కంట్రోల్ స్పేస్ చూడండి, కంట్రోల్ స్పేస్ బార్ ఇవ్వండి. అన్ని వోచర్స్ ఒకేసారి సెలెక్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు మీరు అన్ని వోచర్స్ ఒకేసారి డిలీట్ చేసుకోవాలి అనుకుంటే షార్ట్కట్కి చూడండి ఆల్ట్ డి ప్రెస్ చేసి ఎస్ ఇచ్చారంటే అన్ని వోచర్స్ ఒకేసారి డిలీట్ అయిపోతాయి. సో మీరు ఇప్పుడు సెలెక్ట్ చేశారు, వీటిని అన్సెలెక్ట్ చేయాలంటే కూడా షార్ట్కట్కి కంట్రోల్ స్పేస్ ఇవ్వండి. తిరిగి ఈ సెలెక్ట్ అయిన వోచర్స్ అన్ని అన్సెలెక్ట్ అయిపోతాయి. చూడండి అన్సెలెక్ట్ అయిపోయాయి. ఇలా మనకి అన్ని వోచర్స్ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్సెలెక్ట్ చేయొచ్చు, అన్ని వోచర్స్ ఒకేసారి డిలీట్ కూడా చేయొచ్చు మనం. ఓకేమా, ఇప్పుడు మనం డే బుక్లో ఉన్నాము. ఈ డే బుక్ని నేను డీటెయిల్గా చూడాలి. డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ ఏదో నాకు తెలియట్లేదు. నాకు డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ అనేది క్లియర్గా డిస్ప్లే అవ్వాలి. అదేవిధంగా నేను ఈ డే బుక్ని డబుల్ ఎంట్రీ ఫార్మేట్లో చూడాలి. డబుల్ ఎంట్రీ ఫార్మేట్లో ప్రింట్ తీసుకోవాలి. షార్ట్కట్కి ఏంటి అన్నప్పుడు ఈ డే బుక్ మీకు డబుల్ ఎంట్రీ ఫార్మేట్లో రావాలి, డీటెయిల్గా చూడాలి అంటే ఆల్ట్ F1 మా షార్ట్కట్కి. చూడండి ఆల్ట్ F1 ప్రెస్ చేశారు. మీకు ఇప్పుడు డబుల్ ఎంట్రీ ఫార్మేట్లో ఓపెన్ అయింది డే బుక్ అనేది. సో మీరు చూడండి బ్యాంక్ అకౌంట్ డేటా టు HDFC బ్యాంక్. మీకు డెబిట్ అమౌంట్ సపరేట్గా క్రెడిట్ అమౌంట్ సపరేట్గా క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు డబుల్ ఎంట్రీ ఫార్మేట్లో డే బుక్ ప్రింట్ తీసుకోవాలి అంటే కంట్రోల్ P బటన్ ప్రెస్ చేయండి. చూడండి ప్రింట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ప్రివ్యూ చూసుకోవాలి అంటే ఐ బటన్ ప్రెస్ చేయండి. చూడండి ప్రివ్యూ ఓపెన్ అయింది. ఈ ప్రివ్యూ జూమ్ చేయాలి అంటే ఆల్ట్ Z బటన్ ప్రెస్ చేయండి. చూడండి జూమ్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డే బుక్ అనేది డబుల్ ఎంట్రీ ఫార్మేట్లో క్లియర్గా ప్రింట్ తీసుకోవచ్చు. మనకి డబుల్ ఎంట్రీ ఫార్మేట్లో వచ్చింది, ప్లస్ డెబిట్ అండ్ క్రెడిట్ అమౌంట్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. చూడండి మాకు క్లియర్గా డెబిట్ అండ్ క్రెడిట్ అమౌంట్స్ కూడా క్లియర్గా మనకి డిస్ప్లే అవుతున్నాయి. సో ఇప్పుడు మీకు ప్రింట్ కావాలంటే కూడా ప్రింట్ తీసుకోవచ్చు అండి దీన్ని. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ టిప్పు. సో మళ్ళీ ఎస్కేప్ ఇచ్చేసారంటే మెయిన్ గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేస్తారు. మనం భవానీ అండ్ కంపెనీకి గూడ్స్ సేల్ చేస్తున్నాము. ఆ కస్టమర్కి సేల్ చేస్తున్నాం. ఈరోజు ఇన్వాయిస్ వేసేసాము, ప్లస్ గూడ్స్ కూడా డెలివరీ చేయబోతున్నామ్మా. కానీ మనం ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేసేసిన తర్వాత కస్టమరు నాకు ఈరోజు సేల్ వద్దు, రేపు తీసుకుంటాను, హోల్డ్ చేయండి ఇన్వాయిస్ని అని చెప్తారు. అలాంటప్పుడు మనము వేసేసిన ఇన్వాయిస్ని ఆప్షనల్ వోచర్స్లో పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు సేల్స్ వోచర్ వేసేసాము, కస్టమర్ వద్దని చెప్పాడు, రేపు కావాలన్నాడు అనుకోండి, అప్పుడు ఈ వోచర్ని మనము ఆప్షనల్ వోచర్లో పెట్టుకోవచ్చు. చూడండి రైట్ సైడ్ బటన్ బార్లో ఆప్షనల్ అనే బటన్ ఉంది. షార్ట్కట్కి కంట్రోల్ L ఆప్షనల్ అని ప్రెస్ చేశారంటే చూడండి ఇది ఆప్షనల్ వోచర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటే ఇది ఏ బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఎఫెక్ట్ అవ్వదు, మనకి ఆప్షనల్లో ఉంటుంది. మళ్ళీ కస్టమర్ రేపు నాకు సేల్ కావాలి, గూడ్స్ డెలివరీ ఇవ్వండి, సేల్స్ ఇన్వాయిస్ ఇవ్వండి అని చెప్పారనుకోండి, ఈ ఆప్షనల్ వోచర్ని తిరిగి కరెంట్గా మార్చుకోవచ్చు. అంటే రెగ్యులర్ వోచర్స్గా మార్చుకోవాలి అనుకుంటే తిరిగి బటన్ బార్లో చూడండి రెగ్యులర్ క్లిక్ చేశారంటే రెగ్యులర్ వోచర్గా మారిపోతుంది. ఇలా సేల్స్ వోచర్ ఒకసారి ప్రిపేర్ చేసేసిన తర్వాత మీరు ఆ వోచర్ని హోల్డ్ చేయాలి అంటే ఆప్షనల్ ప్రెస్ చేసుకోవచ్చు. తర్వాత తిరిగి మీరు రెగ్యులర్ వోచర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ సేల్స్ వోచర్ అనేది ప్రిపేర్ చేసాం. ఇప్పుడు ప్రిపేర్ చేసినప్పుడు ఈ ఓపో ఫోన్కి ఎంత ట్యాక్స్ వేసామో మనకి తెలియదు. ఇక్కడ మనకి డైరెక్ట్గా IGST అనేది క్యాలిక్యులేట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఓపో ఫోన్కి ఎంత ట్యాక్స్ వేసామో అంటే ఓపో ఫోన్కి GST ట్యాక్స్ రేట్ ఎంతో తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్క్రీన్స్ అంతా క్లోజ్ చేసిన తర్వాత స్టాక్ ఐటమ్ ఓపెన్ చేసుకోవాలి. అక్కడ మనకి స్టాక్ ఐటమ్ రేటు ట్యాక్స్ రేట్ ఎంతో తెలుస్తుంది. అలా కాకుండా ఇక్కడే మనము GST ట్యాక్స్ ఎంత క్యాలిక్యులేషన్ చేసామో తెలుసుకోవాలి అంటే ఈ వోచర్ స్క్రీన్లోనే
చూడండి రైట్ సైడ్ బటన్ బార్లో మనకి రిలేటెడ్ రిపోర్ట్స్ అని ఉంది కదా, ఆ రిలేటెడ్ రిపోర్ట్స్ బటన్ క్లిక్ చేయండి మా. ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ తీసుకోండి. ఇక్కడ ఆల్ట్ F1 బటన్ ప్రెస్ చేయండి. చూడండి ఈ ఐటమ్కి ట్యాక్స్ 12% వేసాం మనము, క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇలా మీరు సేల్స్ ఓచర్లో కానీ పర్చేస్ ఓచర్లో ఉన్నప్పుడే మీరు ఆ ఐటమ్స్కి ఎంత ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేశారో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మా. నెక్స్ట్ మనము జిఎస్టీ రిపోర్ట్స్ ఓపెన్ చేయాలి అంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తుంటాము. అదే మీరు మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలోని ప్రెస్ చేశారంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనం జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్ళాలంటే షార్ట్కట్కి ఓ ప్రెస్ చేయండి మా. ఇక్కడ జిఎస్టీ రిపోర్ట్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు జీ ప్రెస్ చేయండి, జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకి జిఎస్టీఆర్ 1 కావాలి అంటే 1 బటన్ ప్రెస్ చేయండి మా. కీబోర్డ్లో 1 బటన్ ప్రెస్ చేయండి, జిఎస్టీ రిపోర్ట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మనకి పీరియాడికల్ వైజ్ రిపోర్ట్ కావాలి అంటే పీరియడ్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఆల్ట్ F2 ప్రెస్ చేశారు. సో ఇక్కడ మనకి జిఎస్టీ రిపోర్ట్స్ ఓపెన్ అయ్యాయి. ఈ జిఎస్టీ రిపోర్ట్స్ పేజ్ నుంచే మనం జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసుకోవాలనుకోండి, మనకి షార్ట్కట్కి వచ్చి ఆల్ట్ V మా. చూడండి ఆల్ట్ V ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి రైట్ సైడ్ బటన్ బార్లో ఓపెన్ జిఎస్టీ పోర్టల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా చూడండి మన జిఎస్టీ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. మనం టాలీ ప్రైమ్ నుంచి జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చండి. ఇది మనకి ఇంపార్టెంట్ థింగ్, మనకి ఈజీగా వర్క్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మా. సో ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాను మా. బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ డిస్ప్లే అవుతుంది. ఈ ప్లేస్లో నాకు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది రావాలి. ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. మనం ఈ ఫ్యూచర్ ఎనేబుల్ చేయాలి అనుకున్నప్పుడు టాప్ ఆఫ్ ద పేజ్లో టైటిల్ బార్ ఉంది చూడండి మా. ఇక్కడ F1 హెల్ప్ ఉంది. F1 షార్ట్కట్కి ప్రెస్ చేసి ఈ షార్ట్కట్ కీలో సెట్టింగ్స్ తీసుకోండి. సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్స్లో డిస్ప్లే తీసుకోండి మా. డిస్ప్లే సెట్టింగ్స్ ఇక్కడ మీకు ఏ కాలం ఎనేబుల్ చేసుకోవాలో చూస్ చేసుకోండి. మనకి కావాల్సింది ఏంటి, ఇక్కడ ఫినాన్షియల్ రిపోర్ట్స్ కదా, ఇక్కడ చూడండి మా. షో ఫైనల్ అకౌంట్స్ మెనూ ఇన్ గేట్వే ఆఫ్ టాలీ. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఎస్ అని ఎనేబుల్ అయింది. ఇప్పుడు ఈ స్క్రీన్ సేవ్ చేయండి, కంట్రోల్ A. చూడండి ఇక్కడ మనకి మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఫైనల్ అకౌంట్స్ అని డిస్ప్లే అయింది. ఇప్పుడు ఈ ఫైనల్ అకౌంట్స్ కింద ఏమేమి వస్తాయి, బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, రేషియో అనాలిసిస్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇలా మనము F1 హెల్ప్ ఫ్యూచర్ యూజ్ చేసి ఫైనల్ అకౌంట్స్ అనే ఫ్యూచర్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి అని. ఇలా ఫ్యూచర్ చేంజ్ చేసుకోవడం వల్ల ఫైనల్ అకౌంట్స్ కింద ఏమేమి రిపోర్ట్స్ వస్తాయో ఈజీగా తెలుసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే, మనం ఈ టాలీ ఫ్రేమ్ స్క్రీన్ యొక్క కలర్ చేంజ్ చేయాలి, సౌండ్ సిస్టమ్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు సో ఎలా చేంజెస్ చేయాలి. మీరు టైటిల్ బార్లో F1 హెల్ప్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో డిస్ప్లే సెట్టింగ్స్ తీసుకోండి మా. ఈ డిస్ప్లే సెట్టింగ్స్లో ఇక్కడ ఉంది చూడండి, ఎనేబుల్ కలర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. చూడండి కలర్ మొత్తం కూడా మనకి ఇప్పుడు వైట్ కలర్ వచ్చేసింది. చూడండి మొత్తం వైట్గా మారిపోయింది. మనకి బ్లూ కలర్ ఉండేది మొత్తం వైటిష్ వచ్చేసింది. మళ్ళీ తిరిగి మీరు నార్మల్ ఫార్మేట్ కలర్ కావాలనుకుంటే మళ్ళీ హెల్ప్ బటన్ ప్రెస్ చేసి సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ తీసుకోండి. ఇక్కడ తిరిగి ఎనేబుల్ కలర్కి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి నార్మల్ కలర్ వచ్చేస్తుంది. డిస్ప్లే మోడ్ వచ్చి బ్రైట్లో ఉంది. చూడండి సాఫ్ట్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. డిస్ప్లే మోడ్ అనేది మీకు సాఫ్ట్లో కావాలా, బ్రైట్ మోడ్లో కావాలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మన ఎనేబుల్ సౌండ్ ఎస్ ఉంది, సౌండ్ లేకుండా కూడా నో పెట్టేసుకోవచ్చు. ఇలా మీరు సో టాలీ ఫ్రేమ్ స్క్రీన్ యొక్క కలరు, సౌండ్ సిస్టమ్స్ కూడా మార్చుకొని చేంజెస్ చేసుకోవచ్చు. ఇలా మనం వర్క్ చేసుకునేటప్పుడు కొన్ని ట్రిక్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మనకి ఫాస్ట్గా వర్క్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది అని చెప్పాము. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను టాలీ ఫ్రేమ్లో టెక్నికల్ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.